హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఎవడను తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసుప్రభు వారు క్లియర్గా చెప్తున్నారు, ఈ లోకమందు ఉండే జ్ఞానము వెర్రితనమే. అంటే మనం దేవుడైన యేసుప్రభు వారి వద్ద నుంచి పొందుకునే జ్ఞానమే జ్ఞానము. ఈ లోకంలో మనంగా క్రియేట్ చేసుకున్న జ్ఞానం అంతా వెర్రితనమే. అది ఎందుకంటే అది మనమే క్రియేట్ చేసుకున్నాము, అది దేవుని నుంచి వచ్చినది కాదు. సో మనము ఈ లోక జ్ఞానాన్ని జ్ఞానంగా అనుకోవడం తప్పు. మనల్ని మనం ఎప్పుడు మోసపరచుకోకూడదు. ఎలాగంటే మనకు అన్నీ తెలుసు, మనము ఈ లోకంలో ఎంతో జ్ఞానం కలిగిన వారము అని, అలాగా ఎప్పుడు మనల్ని మనం మోసపరచుకోకూడదు. మనము దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చే జ్ఞానం కోసమే మనము ఎప్పుడు వెతకాలి. మనం దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చే జ్ఞానాన్ని ఎప్పుడు పొందుకోవాలి. సో దేవుడైన యేసుప్రభు వారు మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఎప్పుడు ఇష్టపడుతూనే ఉన్నారు, ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. మనము యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే క్లియర్గా తెలుస్తుంది. అది ఏంటంటే, మన జ్ఞానం కొదువుగా అనేట్లా మనం దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చే జ్ఞానాన్ని అడిగితే ఆయన ఖచ్చితంగా మనకు మెండుగా జ్ఞానాన్ని ఇస్తారు. సో ఖచ్చితంగా మనము సంకోచించక మనము దేవుడైన యేసుప్రభు వారు మనకి ఇవ్వాలనుకుంటే ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటూ మనకు ఉండే లోకంలో ఉండే జ్ఞానాన్ని మనము కన్సిడర్ చేయకుండా దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చే జ్ఞానాన్ని పొందుకోవడానికే ఇష్టపడాలి. దేవుడైన యేసుప్రభు వారు మనకి ఎప్పుడూ ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూనే ఉన్నారు. అది మనం పొందుకునేది మన చేతిలో ఉంది. మనం అడిగితే దేవుడైన యేసుప్రభు వారు ఖచ్చితంగా ఇస్తారు. మనము అడగాల్సినదే మన బాధ్యత. ఖచ్చితంగా అడిగి దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చే ఆ జ్ఞానాన్ని పొందుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, యేసయ్య, మీరు మాకెప్పుడు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మేమే జ్ఞానులమని ఎంచుకొనక, మమ్మల్ని మేము మోసపరచుకొనక, మీరు మాకు ఇచ్చే ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికే ఇష్టపడుతూ మీరిచ్చే జ్ఞానం వల్ల జ్ఞానులుగా ఉండేటకు సాయం చేయండి. మాకు ఆ స్వభావాన్ని, ఆ బుద్ధిని దయచేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.